సో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో పేపర్ లీక్ అంశంలో కానీ లేకపోతే అక్కడ జరిగినటువంటి సింగిల్ ఎగ్జామినేషన్తో రిక్రూట్మెంట్ చేసుకోవాలనే విధానం విషయంలో టీచర్స్ రిక్రూట్మెంట్ విషయంలో అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో అంతా ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకి ఓ తల్లితో పాటుగా అంటే తన తల్లి కూడా టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన విషయంలో బాధితురాలుగా ఉంది. సో అక్కడికి ఆ తల్లితో పాటుగా అక్కడికి వచ్చాడు ఆదిత్య కుమార్. సో ఆదిత్య కుమార్ ఏం చేశాడు, అక్కడ వచ్చిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తన తల్లితో పాటుగా పోస్టర్ పట్టుకున్నాడు. ఏమని, మోదీ రాజీనామా చేయాలి లేకపోతే సామ్రాట్ చౌదరి రాజీనామా చేయాలని. మరి బాబుకి పొలిటికల్ కాన్స్పిరసీ ఉందా లేకపోతే మీరు అంటున్నట్టుగా ఎవరన్నా ఏజెంట్లు ఉన్నారా, ఎవరున్నారా బాబుకి? ఆ బాబుని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ బాబు మాట్లాడు తెలుసా, ఒకసారి మళ్ళీ వినిపించండి టీచర్. ఆ బాబే మాట్లాడట్లేదు. देखिए जैन अल्फा, ये देखिए जैन अल्फा मैदान में जैन अल्फा, ये लड़का बहुत ज्यादा वायरल है और आज आंदोलन में उतरा हुआ है. ये देखिए, ये देखिए जैन अल्फा. क्या हुआ बाबू, बोलो क्या हुआ? अरे ऐसे जो माथा कटा है उसका आदेश किसने दिया था? ये तो आप मॉडल हुआ है. देखिए लगातार बच्चे सरकार पर जवाब कर रहे हैं. ये अनपढ़ मुख्यमंत्री के कहने पे हुआ है. हमको भी पता है, उसी का हम जवाब. तुमको भी चोट लगा है क्या बाबू? नहीं, हमको भी चोट नहीं लगा. तो पुलिस तुमको पकड़ रही थी, पुलिस तुमको उठाने जा रही थी. ये देखिए बच्चा जो हम इसीलिए पुलिस को पकड़े थे कि हमको जवाब चाहिए कि आदेश किसने दिया था. ये माथा फट गया, छात्र का आंदोलन उड़ाना तो क्या ये साथी फिर मुख्यमंत्री से बच्चा भी नहीं समझता तो इस्तीफा दिया जाना, किसी का माथा पड़वा दीजिएगा. నేరస్తులని, నేరగాలని, అక్రమాలు చేసే వాళ్ళని పట్టుకోవడానికి చేత కాదు కానీ నన్ను మాత్రం అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆ బాబు మాట్లాడుతూనే ఇంకొక మాట కూడా ఉంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మాటలు ఏంటంటే, నేను జైలుకైనా సిద్ధమే, బుల్లెట్ గాయాలకైనా సిద్ధమే, భగత్ సింగ్ గా మారుతానని చెప్పి ఆ బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తోంది. సో ఒక రెవల్యూషనరీ పర్సన్ గా కనబడుతూ ఉన్నాడు. సో 6 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో మెచ్యూరిటీ వచ్చి ఒక రెవల్యూషనరీ పర్సన్ గా, రెవల్యూషనరీకి ఇప్పుడు ఒక సింబాలిక్ గా ఈ 6 ఏళ్ల బాబు కనబడుతున్నాడు దేశం మొత్తానికి కూడా. ఇది రోజు రోజుకి ఎటువైపు దారి తీస్తుందో, ఎవరి పంచలు కూడా తీస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే 6 ఏళ్ల బాబు అరెస్ట్ అనే అంశం దేశవ్యాప్తంగా ముక్కున వేలేసుకునే విధంగా ఉంది.